గౌరవులైన కేపాల్ గారికి నమస్కారం. నువ్వు ప్రజాశాంతి పార్టీకి ఓటేయమన్నావు. తెలంగాణలో ఏం బాగా చూసావు నువ్వు? కోవిడ్ టైంలో ఆడికి పోయావు నువ్వు. నన్ను గెలిపిండి, ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తెస్తాను, అన్ని బాగా తెస్తాను అంటున్నావు. ఇప్పుడు మధ్యలో కోవిడ్ ఇచ్చిన టైంలో నువ్వు ఆడికి వెళ్ళావు. తెలంగాణ వారు దింగారు, పరిగెత్తావు. మళ్ళీ ఆంధ్రాకి వచ్చి జగన్ విమర్శిస్తున్నావు. జగన్ ఏం చేశాడు? ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలని డాక్టర్లని పరిగెత్తించి ఓపించి మొత్తానికి మెడిసిన్ ఇచ్చాడు. నువ్వేమి ఇచ్చావు? బొస్తు ఇచ్చావు నువ్వు. నువ్వు ఏదేదో మాట మీడియా మొదలు వచ్చి నేను నిన్న వచ్చాను, మొన్న వచ్చాను, ఎలక్షన్ ముందు ఒకరోజు ముందు వస్తారు నాన్న. నువ్వు నామినేట్ చేసావా? నువ్వేం చేసావు? నువ్వు వాళ్ళు విమర్శించాల్సిన అవసరం ఏముందండి? కేవీపల్లి నాకు కోట్లు ఉండి, లక్ష కోట్లు ఉండి నీకుంటే నువ్వు అంటావు. ఎవరికేం పెట్టలేదు. నువ్వు పెట్టిన ఎవరికేం పెట్టావా? నువ్వు రాంగ్ స్టెప్ మాట్లాడద్దు అనవసరంగా. ఎస్సీ బీసీ ఓసీ ఎవరుగా ఎస్సీ బీసీ ముస్లిమ్స్ మొత్తం అనుకూలంగా జగనానికే ఉండేది. ఎవడు ఏం చెప్పినా కొత్త ముసుకం పోవాలా. పేదవారికి అన్నం పెడుతున్నాడు. తాగే నెల దడ్డు ముస్తారా స్వామి మీరు వచ్చే. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పూకుముండా ఇప్పుడు ఎగురుతుండు. జగన్ చొక్కేస్తాను. ఏం దొక్కుతున్నావు? బొచ్చు దొక్కుతావు నువ్వు. కోవిడ్ని ఆడిపారు నువ్వు. చంద్రబాబు నువ్వు, జగన్ పవన్ కళ్యాణ్ ఒకడు, ఈడొకడు. ఇప్పుడు నువ్వు వచ్చి నేను బగాలు చెప్తాను, ప్రజాశాంతిని ఓటేయండి. ఏంది నువ్వు మాట్లాడి పిచ్చి పూకుతానంగా మాట్లాడతావు మీరు. రియల్ హీరో జగన్. యాదవులకి, బీసీలకి, ఎస్సీలకి, ముస్లిం సోదరులకి, వడ్డకి, కొమ్మరకి, మాలకి, మాదకి, మొత్తానికి కొమ్మరు సహా ఓటింగ్ జగన్ హీరో, రియల్ హీరో. నువ్వు ఎన్ని కొత్తలు కట్టుగా నువ్వు గెలవు. నువ్వు పో. నీకు కంపెనీలు ఉంటే నువ్వు తింటున్నావు, ఎరుగుతున్నావు. ఇప్పుడు వచ్చి మేము పగలు తెస్తా చూపంటావు. నువ్వు ఎవడో పో. ఎస్సీలు చెడపేరు చేస్తావు నువ్వే. కేపాల్ అని పేరు పెట్టుకుని నువ్వు. నీకు సిగ్గుండదా? ఎవడా నువ్వు అసలు? ఎలక్షన్ రేపని గెలొచ్చి ఓటింగ్ వచ్చి మాట్లాడతారా? నీకు మైండ్ ఉందా? ఏం చదివా నువ్వు? నీ కంపెనీలో ఉన్నట్టు నాకు కోట్లు వస్తున్నాను, నేను మొత్తాన్ని కంపెనీలు వస్తాయి. ఏం చేసి ఎవడైనా ఎలక్షన్ ముందు వచ్చి నీకు చెప్తారా మాట? నువ్వు ఆలోచించు. దట్స్ ఆల్.